మీరు అక్కడికి వెళ్ళడానికి గల బలమైన కారణం ఒకటి ఉన్నది. భగవంతుడు అన్ని విధాలా ఒకరిని పరిపూర్ణుడు చేయడానికి కొన్ని సంకల్పాలు ఇస్తాడు. ఆ సంకల్పానికి నాందియే మీరు అన్నమయపురం వెళ్ళడం నాన్న, నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ఇక్కడనే ఆగింది. సంతోషం స్వామి. అమ్మవారు మీకు ఇక్కడికి రావడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి కారణం చెప్పారు స్వామి. పరిపూర్ణత్వం సిద్ధించడానికి మీరు దయచేయాలి అని. మరి అందుకు మీరు రావడం ఒకటేనా, ఇంకేదైనా సెలవిస్తారా స్వామి? తప్పకుండా. నేను రాత్రిలోనే అమ్మతో కొంత కుశల ప్రశ్నలు సలిపానమాట. సంగీత సాహిత్య వాగ్గేయ ధర్మం లోపల ఉండేటటువంటి కొన్ని కళలు, ఆ ప్రత్యేకతలు వారిలో ఉన్నాయి నాయన. వారు సారస్వతమైనటువంటి ధర్మంలోనే జన్మించారు. వారి యొక్క అనుగ్రహ ప్రేరణాత్మకమై మీరు వెళుతున్నట్టే నువ్వు వెళ్ళటం లేదు, నీ వెంబడే ఛాయారూపకంగా నేను వస్తున్నాను. ఆ ఆదర్శ దంపతులను పావనం గల చేసి నా మాటగా వాళ్ళకి ఆశీర్వచనం మొసంగిరండి అని చెప్పారు కాబట్టి నేను వచ్చాను. ఒక దూతగా, సంతోషం. ఆ ముగ్గురమ్మల యొక్క దూతగా వచ్చాను. సంతోషం. తప్పకుండా మీరిద్దరు దంపతులు అనుగ్రహిస్తారు, భగవత్ కృప పొందినట్లే లెక్క. మీరు అన్నారు స్వామి, మీరు అవధూత తత్వంలో ఉన్నానన్నారు. అది మీ మనస్సు. ఆ తత్వంలో నేనుంటే ఆ జగదంబ మిమ్మల్ని తప్పకుండా పావనం చేస్తుంది స్వామి. ముగ్గురమ్మలు అంటున్నారు కదా స్వామి, లక్ష్మి, పార్వతి, సరస్వతి అమ్మవారు. ముగ్గురు శక్తుల్ని ఏకం చేసి అక్కడ ప్రతిష్ట చేశారు కదా స్వామి. మీరు అక్కడ నీటితో దీపం వెలిగించినట్టు నేను చూశాను స్వామి. అది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిగించారు, ఇప్పుడు ఇంకా వెలుగుతోంది. అది ఒకసారి ప్రేక్షకులకు కూడా మీరు తెలియజేస్తే బాగుంటుందేమో. 2011వ సంవత్సరంలోనే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల యొక్క ప్రతిష్ట అయ్యింది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు జగదంబల ప్రతిష్ట అయిన ఉత్తర క్షణమే జ్యోతి ప్రజ్వలన జరగాలి. సూర్యకిరణాల చేత, అగ్ని లేకుండా, కృత్రిమమైనటువంటి అగ్నిని రాల్జించకుండా సహజ సిద్ధమైన సత్యాగ్నితోటి వెలిగించాలని సూర్యకిరణాలతో వెలిగించాం. 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. 13 సంవత్సరాలు. మనిషి సాధన ద్వారా పరమాత్మతో సత్సంబంధం ఏర్పరచుకోవడం మానవ జీవన పరమావధిగా చెప్తారు కదా స్వామి. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే 1000 మందిలో ఒకడు, కొంతమంది ప్రయత్నిస్తారు, 1000 మంది ప్రయత్నిస్తారు, అందులో ఏ ఒక్కడో ఇద్దరో కృతకృత్యులు అవుతారంటారు. మిగిలిన వాళ్ళు జన్మలు ఎత్తుతూనే ఉండాలా స్వామి? తప్పకుండా ఎత్తాలి. అంటే జన్మ యొక్క పరిపూర్ణమైన లక్ష్యం ఏమిటి అంటే, ఏ తత్వం నుంచి అయితే నువ్వు జాలువారి ఈ భువికి పరిచయం అయ్యావో అదే తత్వం లోపల ఐక్యమైపోవడమే. ఐక్యమైపోవడానికి గల ఉత్తమమైనటువంటి సోపాన మార్గమే ఈ సాధన క్రమము, ఆధ్యాత్మికమైనటువంటి దర్పణం. ఈ ధార్మిక చింతననే దానికి సోపానమైనటువంటి మార్గం. ఇందులో ప్రథమ భూమిక ధార్మిక నిబంధనలలో ఏముంటుందంటే అహింస, శాంతి, నిత్యం పవిత్రత, సర్వమంగళ్యవర్ధమైనటువంటి జీవన విధానం ఇందులో ఉంటుంది. అందుకే ధార్మికతతోనే పరమాత్మను చేరుకోవడం సులభము, క్షేమకరము, అన్నిటికీ సయోగ్యమైనటువంటి మార్గమని మనకు ఉద్ఘాటించి చెప్పారు ఋషి పరంపరలు. అన్యమైన మార్గముల వెంబడ కూడా అవలంబింపవచ్చునేమో, బహుదుర్లభం, బహు కాఠిన్యము. అందుకు గల ప్రామాణికమైనటువంటి సూత్రము లేదు. ధార్మికంగా భగవత్ చింతనతో పరమాత్మతో ఐక్యమవ్వచ్చు, మన ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు అని అనేకులు నిరూపించి చూపించారు మానవాళికి. కొంతమంది మరణం పాలవుతున్నారు, కొంతమంది మృత్యువును జయించి మీ బోటి మహానుభావులు బ్రతికుండంగానే పరమాత్మను దర్శిస్తున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు ఇదమిత్తంగా చూడగలిగారా స్వామి? అది ఒకసారి సెలవిస్తారా? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరణాన్ని బహు దుర్లభం, చాలా బాధాకరము, అదొక
చెడ్డగా భావిస్తారు. చనిపోవడం అంటే ఒక చెడు, ఒక కీడుగా భావిస్తారు. మా ఉద్దేశం ప్రకారంగా, మేము పొందిన అనుభూతి ప్రకారంగా మరణాన్ని మించిన సుఖము, సంతోషం వేరొకటి లేదనుకుంటాను. శాశ్వతానందం అది పొందగలిగితే, ఆ ఓటి మరణాన్ని పొందగలిగితే, దుర్మరణమునకు, దుర్గతితో మరణించిన మరణానికి శాంతి లేదు. అది యాతన, బహు దుర్లభము, బహు కాఠిన్యమైనటువంటి యాతన. అది తగదు జీవుడికి. జీవుడికి ఎప్పుడే కానీ ఇచ్ఛామరణ సంసిద్ధి కలిగినా, భగవత్ ప్రేరణతో మరణ సంసిద్ధి కలిగినా అందుకు మించిన శాంతి వేరొకటి లేదు. అలా చనిపోవడానికి కూడా మన ధర్మం లోపల చాలామంది ప్రాకులాడారు. అందరికీ సుపరిచితులైనటువంటి భీష్మ పితామహ, వారికి మరణం వారి ఇచ్ఛా ప్రేరణతోనే కలిగినది. దక్షిణాయనం వీడి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వారు మరణాన్ని స్వీకరించలేదు. మరణంలో కూడా ఒక ఆనందాన్ని వెతికారు వాళ్ళు, మరణంలో కూడా ఒక ప్రాముఖ్యతను వెతికారు వాళ్ళు. అలా చాలామంది మహితాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు మనకు మరణం గురించి ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు. ఈనాడు ప్రజాలోకమంతా కూడా మరణం అంటే భయపడతారు. మరణాన్ని గురించి భయపడవలదు, మరణాన్ని గురించి చింతించవలదు. నువ్వు ఎంత భయపడినా, ఎంత చింతన చేసినా ఈశ్వర ప్రమాణమే జనన మరణములు. ఎలా మరణిస్తున్నావన్న దశని గురించే మనం ప్రాకులాడాలి. అన్ని ధర్మాలకు కట్టుబడి, అన్ని ఆచార ధర్మాలకు నువ్వు కట్టుదిట్టమై ఉండి నడిస్తే తప్పకుండా సహజమైన మరణం, శాంతి మరణం, ఇచ్ఛామరణమే సంభవిస్తుంది. జీవుడు కాళ్ళు చేతులు గట్టి ఉండగా తనదైన విద్వత్తును, విజ్ఞానాన్ని కోల్పోయి ధర్మాన్ని విస్మరించి నడిచిన నాడు అకాల మృత్యువులే సంభవిస్తాయి. మరణం శాంతంగా, హాయిగా, ఆస్వాదించడానికి అలవు కానంత అద్భుతంగా ఉంటుంది. మేము ఆస్వాదించాము దాన్ని. జీవుడు మరణించిన తర్వాత ఏమవుతాడంటే, జీవించి ఉండగా తాను చేసినటువంటి ధర్మాన్ని అనుసరించి, ధర్మమా అధర్మమా, ఆయన జీవన ప్రయాణం అంతయు కూడా భగవత్ సంకల్పానికి దగ్గరగా ఉన్నదా, దూరంగా ఉన్నదా, ఈ యొక్క బేరీజును పట్టుకొని ఆయన మరణించిన తర్వాత యాతనా శరీరంతో ఉండాలా, లేకపోతే సుఖశాంతులతో ఉండే శరీరంతో ఉండాలని డిసైడ్ అవుతుంది. భగవంతుని నమ్ముకొని, భగవంతుని యొక్క సేవ చేసుకొని, భగవత్ తత్పరతతో జీవించిన వాళ్ళు ఎవరు కూడా యాతన అనుభవించలేదు. భావి తరాలలో అనుభవించబోరు, ఇక ముందు ఎవరు కూడా అనుభవించలేదు. ఎవరైతే భగవంతుని దూషిస్తున్నారో, హరిభక్తులను, శివభక్తులను, దైవీ తత్పర సంపన్నులను దూషిస్తున్నారో వారికి తప్పకుండా మరణానంతరం బహు దుర్లభమైనటువంటి యాతన ఉంటుంది. ఈరోజు ఏదో కొంచెం చదువుకోగానే, అంత తెలివి రాగానే దేవుడు లేడు, ఇవన్నీ మూఢనమ్మకాలు, చాదస్వం, వీటిని నమ్మకూడదు, వీటి వల్ల టైంపాస్ అంటున్నారు చూసారా, వారందరికీ కూడా మరణం తర్వాత అది వర్ణించశక్యం కానటువంటి సందర్భం అన్నమాట.